ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి చదువుదాం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించబడుదురు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? నేను ఇక్కడి నుంచి సొదొమకు వెళ్తున్నాను. సొదొమను నాశనం చేయబోతున్నాను. సొదొమలో అబ్రహాం బంధువు ఉన్నాడు. ఎవరా బంధువు? లోతు ఉన్నాడు. కాబట్టి లోతు కుటుంబం కూడా నాశనం అయిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇది నేను అబ్రహాముకు చెప్పకుండా చేస్తే అది సరికాదు. ఏంటండి, మనం చాలాసార్లు అలాగే చేస్తుంటాం కదా. మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు నీ భార్యకి చెప్పకుండా వెళ్తే ఎట్లుంటుంది చెప్పు? వెళ్ళేది ఎవరింటికి? ఎవరికి చెప్పవు? అదేంటండి, అక్కడికి వెళ్ళి అబద్ధాలు చెబుతావు అన్నమాట. మీ అమ్మాయి చాలా ఆపదలో ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చాను, అర్జెంటుగా ₹1,00,000 కావాలి, లేకపోతే ఆపరేషన్ చెప్పి చచ్చిపోద్దంట అని జడిపించి డబ్బులు తెచ్చుకోవాలన్నమాట. అది భార్యకి చెప్తావు, ఫోన్ చేసి చెప్పొద్దు కదా, మా నాన్న మా ఆయన వస్తున్నాడు ఉంటుంది ఇవ్వకని. దాచినప్పుడు అండి సాతానికి మన మీద శక్తి ఉంటుంది. దాచిన విషయాలు ఎప్పుడు కూడా సాతాను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నిన్ను వెంటాడుతుంది. చాలామంది వాళ్ళ తప్పును ఎక్కడ చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ చివరికి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారండి. కాఫీ డే ఎవరండి ఆయన? 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడంటండి. భారతదేశంలో ఎంత చక్కటి బిజినెస్ చేసి ఎంతోమందికి ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉన్నాడు. కాఫీ తాగి అనేకులు రిలాక్స్ అవుతున్నారు. ఇళ్లల్లో కలుసుకోలేని అందరూ ఎక్కడ కలుసుకుందామంటే కాఫీ డేలో కలుసుకుందామని అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. బిజినెస్ పీపుల్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎంతోమందికి ఉపయోగకరంగా ఉందనుకుంటే ఆయనకి ఏమైంది? ఆ లోపల ఆయన తీసుకున్న రుణాలు, ఆయన చేసిన అప్పులు, అవమానము, అవి బహిరంగ చెప్పుకుంటే పరువు పోద్ది. ఏంటంటే ఒక సరైనటువంటి పార్ట్నరే లేడంట చెప్పుకోవడానికి ఎవరికి. అరే ఇది సంగతిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి తన పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉండాలి. ఆ బిజినెస్లో సమస్యలు వస్తాయి, కానీ ఒకడికి చెప్పుకుంటే వాడు ప్రోత్సహిస్తాడు. కనీసం వాడు వరకు తప్పించుకునే దారి చెబుతాడు. పాప అన్ని నెత్తి మీద వేసుకొని తట్టుకోలేక అది ఏంటండి కాళ్ళలో పడి దిక్కుమాలిన మరణించాడు. కారణం ఏంటి? అతని బాధను అర్థం చేసుకునేవాళ్ళు లేరు, అతనికి సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేరు. ఈ రోజున దేవుని నామంలో మనకు ఎంత గొప్ప ఆధిక్యత ఉందండి. నీ మనసు ఎరిగినవాడు, నీ బాధ తీర్చగలిగినవాడు, నువ్వు అడిగితే ఇచ్చేవాడు. అందుకనే ఒక నిజమైన విశ్వాసి క్రైస్తవుడు అనబడేవాడు ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని పోరాటాల్లో ఉన్నా కృంగిపోడు. దేవుని దగ్గర చెప్పుకుంటాడు, ఆయన వాటిని తీరుస్తాడు. ఈ లోకంలోనే ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరని అడిగితే దావీదు అని నేను చెప్పచ్చండి. దావీదు ఎదుర్కొన్నన్ని శ్రమలు ఏ మనుషుడు ఎదుర్కోలేదండి. ఒకవేళ మీకు యోబు గుర్తొస్తున్నాడేమో, నాకు గుర్తొస్తున్నాడు. యోబు శ్రమలు ఒక రకమైనవి, దావీదు శ్రమలు పలు రకాలైనవి. యోబు శ్రమలు ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు. దావీదు శ్రమలు ఏంటంటే కన్న కొడుకులు తిరగబడటం, కట్టుకున్న భార్య అవమానపరచటం, యుద్ధంలో
పోరాటాలు, మామ ద్వారా మామను కక్ష సాధించటం, తన బ్రతుకులో అలా చూస్తే రకరకాలుగా కురిగిపోయాడు. కానీ ఎప్పుడు చచ్చిపోదాము అనలేదండి. కారణం, ఎవరి చేతుల్లో పడతావు దావీదు అని అడిగితే, నేను దేవుని చేతుల్లో నేను పడతానయ్యా, శత్రువుల చేతుల్లో నేను పడను, మనుషుల చేతుల్లో నేను పడను. దేవుడి చేతుల్లో పెడతాడు, కొట్టినా సరే మళ్ళీ నిమురుతాడు, ఆయన కత్తిరించినా సరే మళ్ళీ కొడతాడు, ఆయన నన్ను శిక్షించినా సరే మళ్ళీ నన్ను హత్తుకుంటాడని ఆయన చేతుల్లోనే పడ్డాడు. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఏ తప్పులో మీరు చిక్కుకుపోయినా, ఏ సమస్యలో మీరు చిక్కుకుపోయినా, కొంతమంది ఎరిగెరిగి తప్పు చేస్తారు, కొంతమంది మోసపోయి తప్పుల్లో పడతారు. ఏ విధంగానైనప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన మనల్ని విడిపిస్తాడు. అబ్రహాముతో చెప్పాడు, నేను సొదొమోకు వెళ్తున్నాను, అగ్ని గంధకాలను గంధకాలతో సొదొమోను నేను నాశనం చేస్తున్నాను. ఇదే మనలో ఎవరన్నా ఉంటే హల్లెలూయా అని ఉంటాం. ఎందుకు? ఆ లోతుగాడు కుర్రోడుగా ఉన్నప్పుడు నేనొస్తా నీతో అంటే రారా అని అంట తెచ్చి నాతో పాటు భోజనం పెట్టి, నాతో పాటు తిప్పి, నేను తింటే వాడికి పెట్టి, నేను కొనుక్కుంటే వాడికి కొనిపెట్టి, వాడిని నా కన్నబిడ్డలాగా చూసుకొని వాడికి పెళ్లి చేసి అన్నీ చేస్తే వాడు అంతగా ఆశీర్వదించబడిన తర్వాత నీతో ఉండను పో అని ఆ సొదొమోకి వెళ్ళిపోయాడు. ఏంటండి, ఇంకెందుకు అట్ట అంటాడు? మనకి ఎవరన్నా మనల్ని నుంచి వెళ్ళిపోతే ఏంటండి, మీ కోడలు వచ్చి గొడవ పెట్టి మీ కొడుకుని తీసుకెళ్ళిపోయి వేరే సంసారం పెట్టేసిందండి. పెట్టేసిన తర్వాత కోడలికి సిక్ అయిందని మీకు ఫోన్ చేశారు. నన్ను చేయమంటావు? పిలుచుకోమని వాళ్ళ అమ్మని అంటారా? లేక పరుగున వెళ్తారా? ఏంటండి, ఫోన్లే చిన్నపిల్ల, నా బిడ్డ అయితే ఒకటి, నా కొడుకు భార్య అయితే ఒకటా, నా కొడుకు అయితే ఒకటి, నా అల్లుడైతే ఒకటా? అదేంటి దేవుని బిడ్డలు కలిగి ఉండాల్సినది. అబ్రహాముకి అలాంటి మనసే ఉంది. వాడు ఏదో చేసుకున్నాడు, కానీ నేను పెద్దోడిని, నేను వాడిని క్షమించాలి, వాడి కోసం ప్రార్థన చేయాలి, వాడి కోసం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని విసిగించే వాళ్ళ కోసం, మిమ్మల్ని విడిచిపెట్టి వేరుపడిన వాళ్ళ కోసం, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ కోసం, మిమ్మల్ని అవమానపరిచిన వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. అవునా కాదా? ఎప్పుడు ప్రార్థన చేయాలంటే నీకోసమే చేసుకోవడానికే ఉపవాస ప్రార్థన అంటున్నారా? ఏంటండి, నన్ను దీవించి ప్రభువా, నా భార్య గారిని దీవించి ప్రభువా, మా బిడ్డల గారులను దీవించి నాయన, మా కుక్క పిల్లని కూడా ఆశీర్వదించు, ఆమేన్. ఎక్కడుంది ప్రార్థన? ఇక్కడే ఉంటుంది కొంతమందికి. ఏంటంటే ఇంకా కొంతమంది ఇంకా స్వార్థపరులు, ప్రభువా నా పొట్ట దీవించు నాయన, నా బ్యాంక్ అకౌంట్ దీవించి ప్రభువా. ఏంటండి, బ్యాంక్ అకౌంట్ దీవించాలంట. ఈ పాస్టర్ గారులు కూడా ఇప్పుడు అలాగే తయారయ్యారు. కొత్త రకం పాస్టర్ గారులు వచ్చారు. మరి మీ ఊరు వచ్చారో లేదో తెలియదు, కానీ ఇదిగో ఇప్పుడు మీ బ్యాంకుల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ బ్యాంకుల్లో డబ్బులు పడిపోతున్నాయి ఇప్పుడే. అమ్మా తీసి చూడు, సెల్ ఫోన్ తీయండి, మీ బ్యాంకులో క్రెడిట్ అయింది, అదిగో 2,000 రూపాయలు పడ్డాయి, 3,000 రూపాయలు పడ్డాయి, చెక్ చేసుకో అంటే ఎవరో ఒకళ్ళు లేజీలో పడతారు. ఎవరో ఇవ్వాల్సినప్పుడు వేసి ఉంటారు వాళ్ళకి. నా దాంట్లో పడ్డాయి 2,000 రూపాయలు, నాకే పడ్డాయి. హల్లెలూయా. ఓర నాయనో, బ్యాంకులు దీవించబడుతున్నాయి అంటే కానీ హృదయాలు దీవించబడతలేదండి. నీ జేబులో 2,000 రూపాయల నోటు ఉంది, నువ్వు మర్చిపోయావు, చెయ్యి పెట్టి చూసుకో, చూడు తీయి అంటే ఎవడో ఒకటి చేయి పెడతాడు. ఇంత పెద్ద మందిలో ఎవరో ఒకటి 2,000 రూపాయలు ఎవరు ఉండకుండా ఉండదా? నా దగ్గర ఉంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాలక్షేపాలతో అయిపోతుందండి ఇది కాదు నిజమైన ఆశీర్వాదం. నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థించాలి, నిన్ను బాధ పెట్టిన వాళ్ళ కోసం ప్రార్థించాలి. అబ్రహాముకు ఆ సంగతి తెలిసినంటే నన్ను చేయమంటావు అనుకోలేదు. ఏం చేశాడు చూడండి. ఇట్లా నేను దగ్గరగా వచ్చి ఇట్లా నేను
అయ్యా 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 అయ్యా, దుస్తులు చాలామంది ఉన్నారంటున్నావు, నీతిమంతుల్ని కూడా దుస్తులతో నాశనం చేస్తావా? ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉంటే నీతిమంతులు, ఆ పట్టణాన్ని కాపాడతావా అంటే దేవుడు ఏమన్నాడు? సరే 26 అయ్యా 50 మంది ఉంటే నువ్వు కాపాడుతావా అని అన్నాడు. సరే 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. మళ్ళీ అబ్రహాంకి లోతు చాలా ప్రార్థన నేర్చుకున్నాడండి. లోతు నీతిమంతుడు అని చెప్పబడింది. అబ్రహాముతో అన్ని సంవత్సరాలు నడిచినప్పుడు విశ్వాసం నేర్చుకున్నాడు, నీతి నేర్చుకున్నాడు, ప్రార్థన నేర్చుకున్నాడు. ఏది తప్పు కాదో తెలుసు. కానీ లోతు భార్య ఒక విశ్వాసి కాదు. లోతు భార్య అబ్రహాము బయలుదేరినప్పుడు శారా మాత్రమే ఉంది. లోతు భార్య ఉందా? మధ్యలో పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడ చేసుకున్నాడు? ఎప్పుడు చేసుకున్నాడండి? ఆ రాజుగారు దాసీలను ఇచ్చారు. ఆమె ఒక ఐగుప్తీయురాలు. ఆ దాసీల్లో ఒక అందంగా ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు. ఆమె విశ్వాసి కాదు, అవిశ్వాసి. శారా అనే మాట బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉందండి. ఆమె జనములకు తల్లిగా మారింది. ఆమె భర్తను గౌరవించింది. ఆమె వస్త్రాలను, ఆభరణాలను ప్రేమించలేదు. ఆమె భర్తకు విధేయురాలై దేవునితో నడవటం నేర్చుకుంది. ఆమె ఈ లోతు భార్య ఐగుప్తీయులు చాలా అలంకరణ చేసుకుంటారు. ముక్కులకి, చెవులకి, ఎక్కడ అవన్నీ పెట్టుకున్న వాళ్ళు చూస్తే నాకు భలే బాధగా ఉంటుంది. ఎట్టా భరిస్తున్నారా బాబు, ఇవి గుచ్చుకోవా ఏంటండి? ముక్కెట్ట చీత్తారు జలుబు చేస్తే ఈ పుండైపోదా? ఏ వ్యర్థమైన అలంకరణ! ఈ శారాతో ఉంటే ఏమో కుదరటం లేదు. అందుకనే వేరుపడిపోదామంది. ఆ అవిశ్వాసిని వివాహం చేసుకున్నవాడు తన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోతాడండి. ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. 2 అమ్మాయిలు మళ్ళీ వారికి. ఆ అమ్మాయిలను పెట్టుకొని, ఐగుప్తు అంటే ఆ రోజున ఒక సిటీ లాంటిది, ఒక వ్యాపార కేంద్రం, అది ఒక పాపంతో నిండిపోయిన స్థలం. అది ఇవాళ కొన్ని పట్టణాలు ఉన్నాయి మన దేశంలో, ఇతర దేశాల్లో కూడా. న్యూయార్క్ సిటీని ఏ సిటీ దట్ నెవర్ స్లీప్స్ అంటారు. నిద్రపోని పట్టణం అంటది. నేను చాలాసార్లు న్యూయార్క్ సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మనుషులను చూసి, నాతో ఉన్న బ్రదర్ని కెమెరా ఉంటే మైకిల్ కెమెరా పట్టుకొని వస్తే ఒక వీడియో తీసే ఇక్కడ అని చెప్పేసి, నేను నా పేరే తెలియని ప్రజలు అని వాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటా, వాడు నన్ను ఏకాదిగా చూస్తాడు, ఎవడరా పిచ్చోడని. వాళ్ళు పిచ్చోళ్ళని నేను అనుకుంటుంటే, నేను పిచ్చోడని వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటంటే ఫ్రీ హగ్ అంట, ఫ్రీ కిస్ అంట. ఏంటండి మనుషులు జటాపటాలు వేసుకొని, సగం బట్టలు వేసుకొని, అర్ధరాత్రి 12:30కి తీసింది అది. పట్టణంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు తినటం, తాగటం, తిరగటం, అంతే. కొన్ని పట్టణాల్లో అది సరదా, అదొక సంతోషం. అలాంటిది సొదొమ గొమొర్రా. అలాంటి పట్టణాలకు ఉండటం, మనకి దూరపు కొండలు నునుపని అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలనుకుంటున్నామే కానీ అది మనకి, మన బిడ్డలకు శ్రేష్టమైన స్థలం కాదు. మన భారతదేశంలో కూడా ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత చాలా విచారం అండి. భారతీయుల్లో చాలామంది వెస్ట్రన్ కల్చరే క్రిస్టియన్ కల్చర్ అనుకుంటున్నారు. క్రిస్టియన్ కల్చర్ వేరు, వెస్ట్రన్ కల్చరు వేరు. ఒకవేళ వెస్ట్రన్లో క్రిస్టియన్స్ ఆ కల్చర్ను క్రిస్టియన్ కల్చర్ని పాటించే, క్రిస్టియానిటీని
అనుసరించే వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు ఉండొచ్చేమో, కానీ బైబిల్ నేర్పిస్తుంది భారతీయ దేశ సాంప్రదాయము నిజమైన క్రైస్తవ సాంప్రదాయంగా మనకు కనపడుతూ ఉంది. ఒళ్ళంతా కప్పుకునే వస్త్రాలు వేసుకోవటం, పెద్దలను గౌరవించటం, నీతి న్యాయాలు కలిగి ఉండటం. కానీ ఈ రోజున భారతదేశంలో కూడా గ్లోబల్ నెట్వర్క్ చిన్నదైపోయిన మూలాన, ఇంటర్నెట్ అయిపోయిన మూలాన అక్కడ ఒక ఫ్యాషన్ ఇటలీలో వస్తే మరుక్షణంలో అది ముంబైలో, ఢిల్లీలో, ఏంటంటే పట్టణాలలో అది ఇక్కడ కనపడతా ఉంది. అలాంటి బట్టలు వాడెవడన్నా కొత్త ఇట్ట కత్తిరించుకుంటే ఇక్కడ బొమ్మ వేయించుకుంటే, ఎక్కడ కత్తిరించి అక్కడ బొమ్మ వేసుకుంటాడు. మన దేశంలో ఏంటంటే ఒక ప్యాంటు పొడుగు, ఒకటి పొట్టి వేసుకొని, ఒక కాలు పొట్టి, ఒక కాలు పొడుగు వేసుకుంటే అదొక ఫ్యాషన్ అన్నమాట. ఇక్కడ ఒక మొక్క అంటించుకొని, ఇక్కడ ఒక మొక్క అంటించుకొని ఒకటి పైకి ఎత్తితే అదొక ఫ్యాషన్ అన్నమాట. ఏదో కోడి పుంజల్లాగా చుట్టిట్ట కత్తిరించుకుంటే అదొక ఫ్యాషను. దేవుడిచ్చిన నల్లెంటుకలు, తెల్లెంటుకలు చాక దానికి ఎర్రెంటుకలు, పచ్చెంటుకలు, గ్రీన్ ఎంటుకలు వేసుకుంటే అదొక ఫ్యాషను. ఏంటండి అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది ఏంటంటున్నాను నేను. ఎక్కడ చూసినా కనపడుతున్నారు. ఏ దేశంలోకి వెళ్ళినా ఆ ఫ్యాషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే పాపం విస్తరించిపోతుంది. తొందరగా ఇంటర్నెట్ ద్వారా ఇక్కడికి మారిపోతున్నాయి. కాబట్టి మనుషులు అంతకంతకి చెడిపోతూ ఉన్నారు. ఇంతకుముందు సొదొమ గొమొర్రాలో ఉన్న ఆ దోషం అక్కడే ఉండేది. అది వేరే చోటకు వెళ్తానికి వీడియోలు లేవు, ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు. ఆ పట్టణం మాత్రమే చెడిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఒక పట్టణం చెడిపోతే ఈ జబ్బు అన్ని దేశాలకు వెళ్ళిపోతుంది. ఏంటండి ఒక రోగం ఒక దేశంలో వచ్చిందంటే ఆ ఫ్లైట్లో మోసుకొని తీసుకొస్తున్నారు రోగాన్ని. ఏంటి ఆ స్వైన్ ఫ్లూ వచ్చిందంటే పంది జ్వరం. ఏం జ్వరం? ఇక్కడ దిగంగానే ఇక్కడికి వచ్చేసింది పంది జ్వరం. పంది మాంసం తినేవాడికి పంది జ్వరం వచ్చి ఉంటుంది. ఇక్కడ పంది మాంసం తినకపోయినా కూడా ఆ తెచ్చిన వాళ్ళ ద్వారా మనకు వచ్చేసింది ఇక్కడ. ఏంటంటే కాబట్టి ఈరోజు ఏమైపోయింది, పాపం విస్తరించిపోతుంది. గజ్జిలాగా, గజ్జి ఉంటుంది చూడండి, ఇట్ట గోకావంటే ఇక్కడ అంటుకుంటుంది, ఇట్ట గోకావంటే ఇక్కడ అంటుకుంటుంది, ప్రతి చోట అంటుకుపోతుంది. అందుకే దేవుని కోపం ఈ రోజున రగులుకుంటుంది. ఈ లోకము దాని ఆశ గతించిపోయే రోజు వచ్చింది. అప్పటికప్పుడు అక్కడక్కడ ఉన్న వారిని ఆయన పరిశుద్ధపరచాలని ఆశించేవాడు. పాత నిబంధన గ్రంథంలో అది కృపాకాలం కాదు కాబట్టి 50 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతానన్నాక డౌట్ వచ్చింది అబ్రహాముకి. ఒకవేళ మన లోతు గారు 50 మందిని సంపాదించుకొని ఉంటాడా ఏంటండి? అనుమానం వచ్చి మళ్ళీ అడిగాడు. 26 వచనం. అయ్యా ఇంకొకసారి దుమ్ము ధూళి అయిన నేను మాట్లాడటకు. చూడండి, అసలు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు తగ్గించుకోవటం నేర్చుకోవాలండి. అబ్రహాం వంటి నీతిమంతుడే, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడే దుమ్ము ధూళి అని తగ్గించుకుంటే నువ్వు నేను ఎంత అండి? విజయవాడలో ఉన్న జమీందారు గారి కుమారుడైన అంకమ్మనాయుడు గారిని, రిటైర్డ్ ఎమ్మెల్యే, అది రిటైర్డ్ కాదుగా ఏమంటారు ఎమ్మెల్యేని, ఎక్స్ఎమ్మెల్యే కొడుకుని, ఎక్స్ఎంఏ కొడుకు యొక్క బామర్దిని ఏం తగిలించుకుంటారండి పాత అన్నీను. మనల్ని మనం హెచ్చించుకోవటం, దేవుని సన్నిధిలో హెచ్చించుకుంటే దేవుడు జవాబు ఇవ్వడండి. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తగ్గించుకోవటం నేర్చుకోవాలి. దుమ్మిని ధూళినైన వాడిని నీతో మాట్లాడు తగ్గించు. అయ్యా ఒకవేళ 5 తక్కువ ఉంటే ఆ రిక్వెస్ట్ చూడండి. ఏంటో కొంతమంది పాస్టర్ గారులు వాళ్ళు చెప్తుంటారు, మనమంతా దేవుడి దగ్గర రిక్వెస్ట్ అంతా చేయకూడదు. నాకు హక్కు ఉంది, మనకు దేవుడికి హక్కు ఇచ్చాడు, మనకి అడగడమే, ప్రభా ఇయ్యే అనాలంట. అబ్బా, ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి? ఏది ఈజీగా ఉంటుంది? తగ్గించుకోవటం ఈజీయా, ఎక్కించుకోవటం ఈజీయా?
హెచ్చించుకోవటం ఈజీ. ఏంటండి, మన పిల్లలు కూడా అలాగే డిమాండ్ చేస్తారు నీ దగ్గరకు వచ్చి, ఇయే డబ్బులే అట్టగా ట్రైనింగ్ ఇచ్చుకొని ఉంటారు కొంతమంది. అని బిడ్డ అమ్మ ఎక్కడ బిడ్డ ఏరా అమ్మగా, అవును అమ్మే అమ్మ కాబట్టి పక్క వాళ్ళకి వెళ్ళి అడిగితే దౌడ బలపడతారు. హోటల్కి వెళ్ళి బిడ్డే అన్న హోటల్కి వెళ్ళి ఇక్కడికి పిచ్చోళ్ళు ఉన్నాడు తోసేయండి బయటకు అంట. ఏంటండి, అమ్మ అంటే సులకనైపోయింది, దేవుడు అంటే సులకనైపోయింది. ప్రేమతో అమ్మ దగ్గర అడగటం, నాన్న దగ్గర అడగటం, దేవుని దగ్గర అడగటం, విశ్వాసంతో తగ్గింపుతో, అది ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన బట్టే నీ హృదయం ఎట్టో తెలిసిపోద్దండి. నువ్వు చేసే ప్రార్థన బట్టే నీ విశ్వాసం ఎలాగుందో తెలిసిపోద్ది. ఇప్పుడు అబ్రహాము తన కోసం బతిలాడుకోవటం లేదు, ఇవి తన బంధువు కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఆ పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇది విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఇది చాలా అవసరం. మనం మన రక్త సంబంధుల కోసం ప్రార్థన చేయాలి, మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలి, మన దేశస్తుల కోసం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దుమ్ము ధూళైన వాడిని మాట్లాడతానికి తెగిస్తున్నాను. ఒకవేళ 5 తక్కువైతే నాశనం చేయకుండా ఉంటావా అంటే దేవుడు అన్నాడు, 45 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. తర్వాత చదవండి. ఒక్కవేళ 40 మందియే కనబడనేమో, చాలండి. ఏమంటున్నాడు, ప్రభా ఒకవేళ 40 మందే ఉంటారేమో, 40 మంది ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను. మనందరం అంటే బేరాలాడే విషయంలో మనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఓ చీర బేరవాలన్నా, బారమాడాలన్నా, ఓ వస్తువు బేరమా, అందుకే బేరాలు లేవు అని రాసి పెడతారు అక్కడక్కడ. ఏంటంటే ఫిక్స్డ్ ప్రైసెస్ అని పెడతారు. ఇప్పుడు చాలా మంది తగ్గిపోయినాయండి బేరాలు. పూర్వకాలం అట్ట కాదు, వాడు 1000 రూపాయలు చెప్పాడంటే దాన్ని 100 రూపాయలకు అడగాలన్నమాట. అది తగ్గించుకుంటూ రావాలి. ఇంకో మాట చెప్పని బతిలాడుకోవాలి. ఏంటండి, చేపల మార్కెట్లో అయితే ఇంకా బేరాలు ఆడతారు. కానీ దేవుని దగ్గర బతిమిలాడుకుంటున్నాడు. ఒకేసారి 40 మంది ఉంటే ఆవేయకూడదా అనొచ్చు కదా. ఏమో ఒకళ్ళు ప్రభు కుదరదు అంటాడేమో. ఆయన ఏమంటాడో, ఆయన ఏ తీర్మానం చేస్తాడో అని తర్వాత అన్నాడు. తర్వాత వచ్చినాం, ప్రభువు కోపపడని ఎడలా, అయ్యా నువ్వు కోపడినంటే ఇంకొక మాట అడుగుతా. 30 ముందు 5 తగ్గించాడు, ఇప్పుడు ఏం చేశాడు? అంగా పర్వాలా ప్రభు, అది కుదరదు అంటం లేదు. ఆయన మనసు ఎరగటానికి చూస్తున్నాడు. ఆయన మనసు మెత్తనపడద్దా లేదా, ఆయన కనికరిస్తాడా లేదా అని చెప్పి, ఒకవేళ 30 మంది ఉంటే నాయనా అంటే ప్రభు అన్నాడు, ఇదిగో ప్రభా మాట్లాడటానికి తెగిస్తున్నాను. ఒకవేళ 20 మంది ఉంటే, 50 మంది అక్కడ తీసుకొచ్చాడు. 20 మందే ఉంటే ఇంకొకసారి అడుగుతున్నానయ్యా. ఇది గోజాడి ప్రార్థన అంటారండి, ఇది విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఇది విశ్వాసంతో దేవుని మనస్సును కూడా కదిలించగలిగిన ప్రార్థన, దేవుడి నిర్ణయాన్ని కూడా మార్చుకునేటట్టు చేసేటువంటి ప్రార్థన. ఎందుకంటే మన దేవుడు చాలా మాట తప్పనివాడు. కానీ మనం బతిమిలాడితే, మనం విజ్ఞాపన చేస్తే, మనం ఆయన్ని అడిగితే కాదనేవాడు కాదు. నినివే పట్టణం 40 రోజుల్లో నాశనం అయిపోద్ది అని ప్రకటించమన్నాడు. తప్పించుకుపోయిన యోనాను మళ్ళీ తిరిగి రప్పించి చేప కడుపులో నుంచి బయటపడేసి మళ్ళీ వెళ్ళి పట్టణానికి హెచ్చరించమన్నాడు.
తీరా పట్టణాన్ని హెచ్చరించాక పట్టణస్థులందరూ ఏం చేశారు? రాజు మొదలుకొని పశువులు వరకు అన్నపానాలు మాని, ఒకసారి చదువుదాం చూడండి యోనా గ్రంథం, యోనా 3:6. ఆ సంగతి నినివే ప్రజలకు వినబడినప్పుడు రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మదైన రాజైన అతను ఆయన మంత్రులు చదవండి. మనుష్యులు జనులు మనఃపూర్వకంగా దేవుడి వడకల్ని వేడుకొన్న వల్లని ప్రకటన చేయగా 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడుతనములు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను ఇచ్చిన మాట ప్రకారము కీడు చేయక మనసు ఆయన మార్చుకున్నాడంట. మనం పశ్చాత్తాపడితే ఆయన మనసు మార్చుకొని ఆ పట్టణాన్ని నాశనం చేయలేదు. మన బంధువుల మీదకి దేవుని కోపం తిరిగి వస్తున్నప్పుడు, మన బిడ్డల మీదకి దేవుని కోపం రగులుకుంటున్నప్పుడు, మన దేశం మీదకి దేవుని కోపం రగులుకుంటున్నప్పుడు, ఈ ప్రపంచం మీదకి దేవుని కోపం రగులుకుంటున్నప్పుడు, దేవుని నామాన్ని ధరించిన మనం తగ్గించుకొని మనం దేవుని వాక్యాన్ని, ప్రేమను ప్రకటిస్తూ వారి కొరకు ప్రార్థిస్తే దేవుడు తన ఏ ఒక్కడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదండి. దుష్టుడు మరణం పొందుటందు నాకు ఎంత మాత్రము సంతోషమో లేదు. వారు తమ జీవితాన్ని దిద్దుకొని బాగుపడాలని నేను ఆశపడుతున్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అన్నిటికంటే ప్రార్థన ఉత్తమమైనదని, ప్రార్థన ద్వారా అద్భుతాలను చూడగలమని, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలిగిన దేవుడవని, నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తాను, గూఢమైన సంగతులు నీకు బయలుపరుస్తానన్నావు. నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తాను, ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను మహిమపరుస్తానన్నావయ్యా. మా ఇంటి వారు ఎందరో నశించిపోతున్నారు, మా రక్త సంబంధులు ఎందరో రక్షణ లేకుండా ఉన్నారు, మా కుటుంబంలో ఎందరో ఇంకా నిన్నెరగని వారు ఉన్నారయ్యా. లోకాన్ని ప్రేమించే, పాపానికి లొంగిపోయే, జీవితాలను పాడు చేసుకునే వారి కొరకు అబ్రహాము వలె నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే గోజాడి ప్రార్థన మాకు నేర్పించు నాయన. మా మట్టుకు మేము రక్షించబడటమే కాక మా చుట్టూన్న వారు నీ రాజ్య వారసులు అవ్వాలని ప్రలాపించటానికి సహాయం చేయము. మేమందరము పాటలు పాడలేము, ప్రసంగాలు చేయలేమేమో కానీ మిమ్మల్ని అందరినీ విజ్ఞాపన కర్తలుగా చేయ్యా, ప్రార్థనా పరులుగా చేయి నాయన. ఎవరు ఈ ఆశతో ఈ రోజున నీ సన్నిధికి వచ్చారో, ఏ జీవితాన్ని సాతాను పట్టి పీడిస్తున్నాయో అట్టి సాతాను శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. శరీరాల్లో ఉన్న అనారోగ్యాలను ముట్టి స్వస్థపరచము నాయన. కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు దయచేయి తండ్రి. యవనస్తుల బిడ్డల విషయంలో నాయన తెలివి జ్ఞానాలు, చదువు సంచల్లో అభివృద్ధి దయచేయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాల విషయంలో అద్భుతాన్ని జరిగించిన ఆయన, వివాహమైన వారికి గర్భఫలాలు దయచేయను ఆయన. వివాహమైన వారి కుటుంబాల్లో సాతానికి అధికారం లేకుండా సహాయం చేయి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు దీవించు నాయన. నిన్ను నమ్మిన మేము నీ ఆశీర్వాదాలతో నింపబడాలని, నీ సాక్షులుగా బ్రతకాలని,
నీ సన్నిధికి వచ్చుండగా తండ్రి మమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించి పంపించు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.